అందరికీ నమస్కారం. మనలో చాలామందికి పెద్ద పెద్ద లక్ష్యాలుంటాయి కదా, కాని ఎందుకో అవి కలలుగానే ఉండిపోతున్నాయి. వాటిని రియాలిటీగా ఎలా మార్చుకోవాలి? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఇది. ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఎందుకిలా జరుగుతుంది? మనం ఎంతో ఉత్సాహంగా ఏదైనా మొదలుపెడతాం, కాని చాలాసార్లు ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది. ఈరోజు మనం కరెక్ట్గా ఈ సమస్యకే ఒక పరిష్కారం కనుగొనబోతున్నాం. చూడండి, ఈ మాట అస్సలు పాయింట్ని కరెక్ట్గా పట్టుకుంది. మనం గోల్స్ని కేవలం మనసులో ఉంచుకుంటే అవి జస్ట్ ఆలోచనలుగానే ఉండిపోతాయి. వాటిని నిజం చెయ్యాలంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వాటిని కాగితంపై పెట్టడమే. సరే, ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఈ 3 దశల జర్నీని మనం వివరంగా చూద్దాం. ఫస్ట్, ఒక క్లియర్ ప్లాన్ని ఎలా క్రియేట్ చేయాలి? తర్వాత ఫెయిలియర్స్ని మన ఎదుగుదలకు ఎలా వాడుకోవాలి? ఆ తర్వాత రోజువారీ పనుల్ని ఎఫెక్టివ్గా ఎలా మేనేజ్ చేయాలి? ఈ స్ట్రక్చరే మన విజయానికి అసలైన బ్లూప్రింట్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేసుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం. బ్లూ ప్రింట్ లేకుండా మొదలు పెడతామా? పెట్టం కదా. ఏ గది ఎక్కడ ఉండాలి, సైజ్ ఎంత, ఏ మెటీరియల్స్ వాడాలి, ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. మన లక్ష్యాలకు కూడా అలాంటి ఒక క్లియర్ డీటెయిల్డ్ ప్లాన్ అవసరం. ఇక్కడ తేడా చూడండి. ఆలోచనలు మనసులో ఉంటాయి, అస్పష్టంగా ఉంటాయి. కాని బ్లూప్రింట్ అది కాగితం మీద ఉంటుంది, చాలా డీటెయిల్డ్గా. ఒక ప్లాన్ని మనం ఎప్పుడైతే రాస్తామో అప్పుడే దానికి ఒక రూపం వస్తుంది. మనం దాన్ని ఆచరణలో పెట్టగలుగుతాం. సరే, ప్లాన్ రాసుకున్నాం, బాగుంది. కానీ అది వర్కౌట్ అవుతుందని గ్యారెంటీ ఏంటి? అది స్ట్రాంగ్గా ఉందని ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్న మనల్ని నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి తీసుకెళ్తుంది. మన ప్లాన్ని టెస్ట్ చేసుకోవడానికి బెస్ట్ మార్గమేంటంటే ఇతరుల దగ్గర్నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. మనల్ని మనమే కరెక్ట్గా జడ్జ్ చేసుకోలేం కదా. అందుకే మనకు నిజాయితీగా సలహాలు ఇవ్వగల స్నేహితులు లేదా ఎక్స్పర్ట్స్తో ఒక చిన్న టీంను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, ప్లాన్ రెడీ. కానీ ప్రయాణంలో ఎదురయ్యే ఫెయిలియర్ సంగతేంటి? దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది. అందరూ ఫేస్ చేసేది, కానీ కొద్దిమంది మాత్రమే సరిగ్గా వాడుకునే ఒక పవర్ఫుల్ విషయం, అదే వైఫల్యం. ఈ మాట వినండి. మీరు ఫెయిల్ అవ్వట్లేదు అంటే మీరు సరిగ్గా కష్టపడట్లేదని అర్థం. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన! ఫెయిల్యూర్ అనేది ఒక తప్పు కాదు, మనం మన లిమిట్స్ని పుష్ చేస్తున్నామనడానికి ఒక సైన్ అన్నమాట. నిజానికి మనం ఎదిగేదే ఫెయిల్యూర్స్ నుంచి. దాని ఒక ఎండ్ పాయింట్లా కాకుండా ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంలా, ఒక లెర్నింగ్ ఆపర్చునిటీలా చూడటం మనం నేర్చుకోవాలి. ఈ ఫెయిల్యూర్ని ఒక డేటాలా మార్చుకోవడానికి ఇక్కడొక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఇది ఎందుకు జరిగింది? నెక్స్ట్ టైం ఏం డిఫరెంట్గా చేయొచ్చు? ఇలాంటి ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి. ఇవి మనల్ని కరెక్ట్ దారిలో ముందుకు నడిపిస్తాయి. సరే, మన దగ్గర ప్లాన్ ఉంది, ఫెయిల్యూరే కూడా రెడీ. మరి ఇప్పుడు ఆ ప్లాన్ని రోజువారీ ఆచరణలో ఎలా పెట్టాలి? రోజువారీ పనుల్ని ఎలా మేనేజ్ చెయ్యాలి? మనందరికీ ఉంటుంది కదా ఆ పెద్ద భయంకరమైన టు డూ లిస్ట్. దాన్ని చూస్తేనే ఒక్కొక్కసారి నీరసమొచ్చేస్తుంది. మరి దీనికి సొల్యూషనేంటి? దానికే ఈ మాస్టర్ లిస్ట్ అనే కాన్సెప్ట్. ఇది మనం చెయ్యాల్సిన పనులన్నింటినీ ఒకే చోట రాసుకునే ఒక పెద్ద లిస్ట్ అన్నమాట. అయితే గుర్తుంచుకోండి, దీన్ని రోజూ మొత్తం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. అదే అసలైన పాయింట్. ఇక్కడే ఉందసలు సీక్రెట్. ఆ లిస్టులోని 25 పనుల గురించి టెన్షన్ పడటం మానేసి ఆ రోజుకి అత్యంత ముఖ్యమైన కేవలం ఒక్క పనిని పూర్తి చేయటంపై ఫోకస్ పెట్టాలి. ఆ ఒక్క విజయం ఆ రోజుని సక్సెస్ చేస్తుంది. ఈ ఒక్క చిన్న మార్పు వల్ల మనకు కంట్రోల్ పెరుగుతుంది, పనిలో క్వాలిటీ వస్తుంది, తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ సాధించగలుగుతాం. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ విజయానికి బ్లూప్రింట్ 3 సింపుల్ స్టెప్స్లో ఉంది. 1, ప్లాన్ చేయండి. 2, ఫెయిల్ అవ్వండి, కానీ దాని నుంచి నేర్చుకోండి. 3, రోజూ ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టండి. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ఇవాళ మీ మాస్టర్ లిస్ట్లో ఉన్న ఆ ఒక్క ముఖ్యమైన పనేంటి? దాన్ని ఈరోజే పూర్తి చేసి మీ లక్ష్యం వైపు మొదటి అడుగు వెయ్యగలరా? ఆలోచించడమే కాదు, ఇప్పుడే మొదలుపెట్టండి. విజయం మీ సొంతమవుతుంది.